హలో అండి. మార్నింగ్ లేచి యోగా క్లాస్‌కి వెళ్ళొచ్చి, హమ్మయ్య! క్లాస్ అయిపోయిందిలే కొంచెం సేపు కూర్చొని టీవీయో, ఫోనో చూసుకుందాం అనే టైంలో ఈ భావన వచ్చి, "అక్క గోరింటాకు కావాలి" అని అడిగింది. "ఇప్పుడు కాదులే నెక్స్ట్ టైం కోసినప్పుడు ఇస్తాలే" అన్నా. ఈలోపు దానికి వెనకాల మా యోగి వచ్చి, "నాకు గోరింటాకు కావాలి కోస్తావా లేదా" అని అడుగుతుంది. సరే పదండి ఇక కూర్చున్న ఒక గంట కూడా కూర్చొనివ్వరండి నన్ను. సరే పదండి కోద్దాం అని చెప్పి ఆకు అయితే కొయ్యటం మొదలుపెట్టేసాము. ఇంతకీ మా చెట్టు గోరింటాకు నేను తప్ప అందరూ కోసుకొని పెట్టుకుంటారండి. అదేంటి అంటే తలకు పెట్టుకోవడానికని ఒకళ్ళొస్తారు, చేతికి పెట్టుకోవడానికని ఒకళ్ళొస్తారు. సో చెట్టంతా ఉంది. ఇవ్వండి కొంచెం, కొంచెమే కోసుకుంటాము అని అడిగితే ఏం కాదంటామండి. ఏం పోయింది కోస్తే మళ్ళీ చిగురొస్తుంది కదా! అలా చెప్పి మా అమ్మ అయితే కోసేసి ఇస్తూ ఉంటుంది. ఇంతకీ నేనెప్పుడు పెట్టుకుంటాను? ఇదివరకు ఎప్పుడు పెట్టుకునేదాన్నండి. ఇప్పుడు మా యోగి పెద్దయిన తర్వాత అది ఎక్కువసేపు ఉంచుకోదు. దానికి పెట్టి హమ్మయ్య! నేను పెట్టుకుందాం అనుకుని ఒక చేతికి పెట్టుకోంగానే తీసేయి, కడిగేయి అని గోల. దానికి తీయాలా? నేను తీసేయాలా? ఏమో నాకసలేం అర్థం అవ్వదండి. అందుకని నేను కూడా పెట్టుకోవడం మానేశాను. కానీ ఈసారి గట్టిగానే పట్టుబట్టి ఆకైతే కోయించేశారండి. ఇంతకీ విషయం ఏంటంటే ఆకైతే మొత్తం కోసేసాము, పుల్లలు ఏరేసాము, రుబ్బడానికి మా అమ్మకైతే ఇచ్చేసాము. ఇంతకీ ఇది రుబ్బిన తర్వాత భావన ఎంతసేపు పెట్టుకుంటుంది? అసలు మా యోగి పెట్టుకుంటుందో లేదో అనే డౌట్ అయితే వచ్చింది. సరే ఆళ్ళు పెట్టుకుంటే పెట్టుకుంటారు, లేదంటే నేనే పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో గోరింటాకైతే రుబ్బమని ఇచ్చేసామండి. ఆషాఢ మాసం వచ్చిందంటే గోరింటాకే మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది అందరికీ కూడా. మొన్న ఎవరో ఆంటీ అడుగుతున్నారు, "అమ్మ మీ చెట్టుకి గోరింటాకు ఉంటే ఆషాఢ మాసం కదా నాకు కూడా కొంచెం ఇవ్వు నేను పెట్టుకుంటానని." ఎట్లా ఉంటుందంటే మనం కోసుకున్నది పెట్టుకోవడానికి సరిపోతుందా? లేదా అంటే వాళ్ళకి ఇవ్వడానికి సరిపోతుందా అండి? మనం ఏదో కొంచెం గుప్పెడు కోసేసుకుని పెట్టేసుకుందాం అన్న ఉద్దేశంతో కోస్తాం. అది మనం పెట్టుకున్నాక వాళ్ళొచ్చి మాకు కూడా ఇవ్వాల్సింది కదా అని అడుగుతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారా? ఇంకా మా యోగి చూడండి గోరింటాకు రుబ్బుకోవడానికి తీసుకెళ్ళిపోతుంది. రుబ్బుకొని ఏం చేయాలి? తలకు పెట్టుకుంటావా? కానీ ఏ మాటకి ఆ మాటేనండి.